హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కుంతీదేవిని మానభంగం చేసిన సూర్యుడు అనే టాపిక్ని చూద్దాం. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని మాకు కమెంట్ ద్వారా మీరు తెలపండి. చూడండి, అనేక మంది మతోన్మాదులు బైబిల్లో లాజిక్ లేదని మాట్లాడుతూ ఉంటారు. మరే సూర్యుడు ఏంది భూమిపై దిగి ఒక స్త్రీని అది బలవంతంగా బెదిరించి మానభంగం చేసి వెళతాడు. దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈ యొక్క విషయాన్ని మనం కానీ చూసేటప్పుడు దేవీ భాగవతం 2వ స్కందము 6వ అధ్యాయము 13 నుండి 35 శ్లోకాలు ఇక్కడ కానీ గమనించేటప్పుడు మనకి క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, శ్లోకం యొక్క తాత్పర్యము: మహామునులారా, శూరసేనుడి కూతురు కుంతి, ఆవిడ బాల్యమంతా కుంతి భోజుడి ఇంటిలో ఆటపాటలతో గడిచింది. అక్కడికి వచ్చే మునులకు అతిథులకు ఉత్సాహంగా సపర్యలు చేస్తూ ఆ బాలిక అందరి ఆశీస్సులు పొందుతుంది. ఒకప్పుడు దుర్వాసుడు అక్కడికి వచ్చి చాతుర్మాస్య దీక్ష జరుపుకున్నాడు. 4 నెలలు సేవలు చేసింది ఈ చిన్నారి. ముని సంతోషించాడు. వెడుతూ ఒక మంత్రం ఉపదేశించాడు. దీన్ని జపించి నువ్వు ఏ దేవతలను స్మరిస్తే అతడు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడని చెప్పాడు. ముని వెళ్ళగానే ఆ పసికూన తన గదిలో కూర్చుని మంత్రశక్తిని పరీక్షించడం కోసం ఏ దేవతలను పిలుద్దాము అని ఆలోచించింది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ కనిపించాడు. అతడినే పిలుద్దామని అనుకుంది. ఇక్కడ కానీ మనం కానీ చూసేటప్పుడు ఈ కుంతి ఏం చేస్తూ ఉందంటే, ఒక ఆశ్రమం అనొచ్చు, లేకపోతే ఒక హాస్పిటల్ అనొచ్చు, అటువంటి దిక్కున వచ్చే ప్రతి ఒక్కరికి సేవలు చేస్తూ ఉన్నది. ఎలా చేస్తున్నదంటే ఉత్సాహంగా అందరికీ సహకరిస్తూ ఉన్నది. అక్కడికి ఒకరోజు ఒక ముని వస్తుడు. ముని వచ్చినప్పుడు ఆ మునికి ఈమె సేవ చేస్తుంది. సేవ చేసిన విధానాన్ని చూసి ఈ దుర్వాసుడు అనేవాడు ఏం చేస్తాడంటే, సంతోషించి ఆ చిన్న బిడ్డ అయినటువంటి కుంతికి ఏం చేస్తాడంటే కొన్ని వరాలు ఇస్తాడు. నువ్వు దీన్ని కానీ స్మరించి దీన్ని కానీ జపిస్తే నీకు ఏం కావాలో అది నీకు దొరకద్ది, దీనివల్ల ఏం కావాల్సినా నువ్వు పొందుకోవచ్చు అని చెప్తానే. సరే అనేసి ఈ పిల్ల వరాన్ని పొందుకొని, సరే ఈ వరాన్ని టెస్ట్ చేద్దాము, ఎవరిని పిలుద్దాము అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, సరే ఈ సూర్యుడిని మనం పిలుద్దాము, ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని చెక్ చేసింది. తర్వాత ఏం జరిగిందని చూద్దాము. మంత్రం జపించి స్మరించింది. సూర్యమండలం నుంచి మానవ రూపం కుంతి ముందు ప్రత్యక్షమయ్యింది. కాంతిమంతంగాను ఉన్నాడు, మృదువుగాను ఉన్నాడు, చూడటానికి హాయిగానే ఉన్నాడు. కుంతికి ఆశ్చర్యము ఆందోళన కలిగాయి. సూర్యుడేమిటి ఇలా వచ్చేయడం ఏమిటి? భయంతో గడగడలాడింది. ఆ క్షణంలో ప్రథమ రజస్వల అయ్యింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడిని నమస్కరించింది. తేజస్వి, నీ దర్శనంతో సంప్రీతి చెందాను, ఇక చాలు, నీ మండలానికి వెళ్ళిపో అంది. ఇక్కడ చూసేటప్పుడు ఈ కుంతి మంత్రం పనిచేస్తుందా అని చూసేటప్పుడు అలా టెస్ట్ చేసినప్పుడు సూర్యుడే దిగేసి వచ్చేస్తాడంట. అనేక మంది మతోన్మాదులు బైబిల్ని లాజిక్ ఉందా అని అడుగుతూ ఉండరు. సూర్యుడు ఎలా భూమిపై దిగొచ్చాడు? ఇదేమైనా లాజిక్ ఉందా? మీరే చెప్పాల. ఇది కట్టు కథ కాకపోతే ఇంకేమి. చూడండి, ఈ సూర్యుడు వస్తానే ఈ కుంతీదేవి చూసి ఆశ్చర్యపోయి కొంచెంసేపు, సరే నువ్వు వచ్చినవు కదా, ఓకే సరే వెళ్ళిపో, ఇంక చాలు అనేసి ఈ కుంతి వచ్చి ఆ సూర్యుడితో చెప్పద్ది. తర్వాత చూసేటప్పుడు కన్యక, ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచినట్టు? పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? ఉండే సూర్యుడు అంటుండో పిలిచి నన్ను సేవించకపోతే ఎలాగా అనేసని, కాటుక కన్నుల చిన్నదానా,
నీ పట్ల నాకు ప్రేమభావం అంకురించింది. కామార్తుని అయ్యాను, సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయ్యి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి, నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు అని కుంతి ప్రాధేయపడింది. ఇక్కడ చూసేటప్పుడు కుంతి సూర్యుడిని పిలుస్తానే వచ్చేసిండు, తిరిగి పో అంటే పోనంటుండు. చూడండి, అప్పుడు కుంతి వచ్చి ప్రాధేయపడతా ఉంది. నేను ఉన్నతమైన కులంలో పుట్టినాను, నీకు ధర్మం తెలుసు కదా, నన్ను అవమానం చేయొద్దు, నువ్వు ఇక్కడి నుంచి పోయేసే అని బతిమలాడుతుంది. అయినా కానీ సూర్యుడు వేడవనంటుండు. చూడండి, ఇంత దానికే, నన్ను పోయేదానికే నువ్వు ఇంత మంత్రాలను ఉపయోగించి నన్ను పిలిచినవు అని మాట్లాడుతూ ఉండు. తర్వాత ఏం జరిగిందని చూద్దాము. చూడండి, కుంతి, నా పరిస్థితి ఆలోచించు. వృధాగా వెళ్ళిపోతే నాకు అవమానం, సిగ్గు సకల దేవతలు గేలి చేస్తారు. అది నేను భరించలేను. నా కోరిక తీర్చు, లేదంటే నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని శపిస్తాను. భయపడకు, నీ కన్యాధర్మం చెడదు. ఇక్కడ నీ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా చెప్పి సూర్యభగవానుడు కుంతిని తనివి తీరా అనుభవించి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. నన్ను పాడు చేయవద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మని కుంతి ప్రాధేయపడింది. కానీ సూర్యుడు ఆమెని వదిలిపెట్టలేదు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఈ సూర్యుడు వచ్చినోడు పోకుండా చూడండి ఆమెను బెదిరిస్తుండు. నన్ను పిలిచినందుకు నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని నేను శపిస్తానంటుండు. చూడండి, ఇటువంటి పనులు చేసేవారిని, బెదిరించే వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వాడిని బాగా కుళ్ళగొట్టి జైల్లో వేస్తారు. ఇటువంటి దుర్మార్గ పనులు ఇప్పుడు ఎవరే చేసినా వాళ్ళని వదిలేదు. అయితే ఈ గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంటే అనేక మంది సత్యాన్ని తెలుసుకోకుండా ఇంకా వీటిని నమ్ముతూ ఉంటారు. చూడండి, అప్పుడే ప్రథమ రజస్వల అయిన కుంతిని చిన్న పిల్ల అని కానీ చూడకుండా నా కోరిక తీర్చకపోతే నిన్ను శపిస్తాను అని బెదిరించి సూర్యుడు మానభంగం చేశాడు. మన హైందవ సహోదరులు ప్రొద్దున్నే సూర్య నమస్కారం చేసి సూర్యుడిని దేవునిగా పూజిస్తూ ఉంటారు. బాలికలను కూడా చూడకుండా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి కామంతో కళ్ళు మూసుకొని పోయి మానభంగం చేసేవారిని పూజించాలా? అభం శుభం తెలియని బాలికలకైనా భద్రత ఉంటుందంటారా? ఈ వీడియో చూస్తున్న ప్రియ హైందవ సహోదరులారా, ప్రియ వీక్షకులారా, మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి. దీంట్లో ఎటువంటి లాజిక్ ఉంది? సత్యదేవుడు పరిశుద్ధుడైన యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉండరు. ఆయన నేను పరిశుద్ధంగా ఉండేలాగా మీరు కానీ పరిశుద్ధంగా ఉండండి అని అనేక మందికి బోధిస్తూ ఉంటారు. వ్యభిచారం చేయొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు అని చెప్పినటువంటి ఆ దేవుడిని మనం ఆరాధించాలా? లేకపోతే ఇటువంటి నీచపు పనులు చేసేటువంటి దేవుడిని ఆరాధించాలా? మీరే ఆలోచించండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన ఒక కారణము, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా. సోషల్ మీడియాలో అనేకమైన చెడు మాటల్ని బైబిల్ గురించి ఉపయోగిస్తూ ఉండరు. వాటి ఏమిటిని మీరు నమ్మకూడదని, మళ్ళీ మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.